నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్. విజయ రహస్యాలు అన్న సిరీస్లో నుండి మనం 2 వారాలుగా మాట్లాడుకుంటున్నాం. ఇది 3వ వారం, విజయ రహస్యాలు పార్ట్ 2. వెల్కమ్ బ్యాక్ టు ఆల్. లాస్ట్ వారం మనం విజయ రహస్యాల్లో మొదటి సిద్ధాంతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మొదటి సిద్ధాంతం పేరు మూల శక్తి సిద్ధాంతం అని మనం తెలుసుకుందాం. విజయం సాధించాలి అంటే మొట్టమొదటగా మన యొక్క శక్తిని మనం పెంచుకోవాలి అని మనం తెలుసుకున్నాం. మరి ఆ శక్తిని పెంచుకోవడమే కాదు, ఆ శక్తిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి అన్నది మనం ఈ వారంలో తెలుసుకుందాం. ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి అని. విజయ రహస్యాలు మొదటి సిద్ధాంతంలో భాగంగా అందులో 2వ ముఖ్యమైన విషయం, మన శక్తిని మనం పెంచుకోవడమే కాదు, శక్తిని మనం ఎంతగా సేవ్ చేసుకోగలిగితే, ఎంతగా కాపాడుకోగలిగితే, ఎంతగా సద్వినియోగం చేసుకోగలిగితే మనం అనుకున్నదన్నీ కూడా అంత అద్భుతంగా, అంత సులభంగా, అంత సునాయాసంగా మనం సాధించగలుగుతాం అన్నదే ఈ సిద్ధాంతం. మనం శక్తిని ధ్యానం ద్వారా పెంచుకోగలుగుతాం, ప్రకృతి ద్వారా పెంచుకోగలుగుతాం. మరి శక్తిని సద్వినియోగం పరచుకోవాలంటే ఉన్న మొట్టమొదటి మార్గం ఏంటంటే మౌనం. మౌనమే అన్నిటికంటే సులభమైన ముఖ్యమైన మార్గం మన శక్తిని మనం కాపాడుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి. మౌనం అంటే మనం ఏమనుకుంటామంటే కేవలం మాట్లాడకుండా ఉండడమే అనుకుంటాం. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడమే కాకుండా మన పంచేంద్రియాలతో ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా, అంటే కళ్ళు, ముక్కు, చెవులు, స్పర్శ ఏది తీసుకున్న పంచేంద్రియాల్లో వాటితో ఏ అనవసరమైన పని చేయకుండా ఉండడం. అంటే మన ఈ సృష్టిలో మనం చూస్తున్నది, చేస్తున్నది అంతా కూడా ఈ పంచేంద్రియాలతోనే జరుగుతుంది. మనకు ఆ పంచేంద్రియాల ద్వారానే మనం శక్తిని ఉపయోగిస్తున్నాం, లేదా మన జీవితంలో అనుకున్నవి, అనుకోనివి, వద్దనుకున్నవి, కావాలనుకున్నవన్నీ కూడా సృష్టించుకుంటూ ఉన్నాం. ఎంతగా మనం అవసరమైనప్పుడే, అవసరమైన వాటికే ఈ పంచేంద్రియాలను వాడతామో, అంటే అవసరమైన వాటినే చూడడం, అనవసరమైతే మానేయడం, అవసరమైన వాటి గురించే వినడం, మనకు అవసరం లేనివి, సంబంధం లేని వాటి గురించి వినడం మానేయడం, అవసరమైన వాటి గురించే మాట్లాడడం, సత్యం గురించే మాట్లాడడం, ధ్యానం గురించే మాట్లాడడం, ఉపయోగపడే వాటి గురించే మాట్లాడడం, ఊరికే గాసిప్స్ మాట్లాడకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనం చేయడం మొదలు పెడితే మనకున్న అనంతమైన శక్తి వృధాగా పనికిరాని వాటికి ఉపయోగపడకుండా మన అవసరమైనకున్న దానికి ఉపయోగపడడం మొదలవుతుంది. అంటే మన మాట ఒక మంత్రంలాగా మారడం మొదలవుతుంది. ఎప్పుడైతే మన మాటలో శక్తి ఉంటుందో, మాటని అవసరమైనప్పుడే వాడడం మొదలు పెడతాము, పంచేంద్రియాలను అవసరమైనప్పుడే వాడడం మొదలు పెడతాము, అప్పుడు ఆ యొక్క మాట ద్వారా, ఆ చూపు ద్వారా అత్యంత శక్తి ప్రవహించి మనం అనుకున్న వైపుకి, మనం అనుకున్న పనిలో మనం అనుకున్నది సులభంగా, శక్తివంతంగా, ఆనందంగా సంపాదించగలుగుతాం, సాధించగలుగుతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, శక్తిని వృధా కాకుండా చూసుకోవాలంటే వృధాగా మన పంచేంద్రియాలను వాడడం మానేయాలి. దాన్నే మౌనం అంటాం. అది అతి ముఖ్యమైన సాధన, మొట్టమొదటి సాధన, మనం పాటించవలసిన, ప్రాక్టీస్ చేయవలసిన సాధన ఆధ్యాత్మికంలో. 2వ ముఖ్యమైన సాధన ఏంటంటే నాన్ జడ్జిమెంట్. అవసరం ఉన్నా లేకపోయినా జరిగిన దాన్ని పదే పదే నా జీవితం ఇంతే, ఈ ప్రపంచం ఇంతే, నేనింతే, వాళ్ళింతే అనే పదే పదే బలంగా బల్లగుద్ది చెప్పడమే జడ్జిమెంట్ అంటారు. ఈ బలంగా బల్లగుద్ది చెప్పడం వల్ల, అనుకోకుండా జరిగినప్పటికీ కూడా మనం బలంగా చెప్పడం వల్ల అది తిరిగి జరగడానికి అవకాశం ఎంతైనా ఉంది. మన యొక్క శక్తి బలంగా ఆ వైపుకు ప్రవహించి, ఒక వ్యక్తి ఏదో ఒక విధంగా బై మిస్టేక్ మనం తిట్టింటాడు, వీడు ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తాడు అని అనుకుంటూ 10 సార్లు పదే పదే అదే మాట మాట్లాడు 10 మందికి అదే మాట చెప్తూ ఉంటాం తెలియకుండా. వీడు ఇంతే, లేకపోతే ఆ ప్రభుత్వం ఇంతే, ఆ వ్యక్తి ఇంతే, నా కొడుకు ఇంతే, నా కోడలు ఇంతే, ఎవరు దొరకలేదు, నేను ఇంతే, ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాను, ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటాను, నా ఆరోగ్యం ఎప్పుడూ బాగుండదు. అంటే
జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఎప్పుడు ఒక 10 సార్లు బాగలేదు మన ఆరోగ్యం, నా జీవితం ఎప్పుడు ఇంతే, ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటాను, ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాను, ఎప్పుడు అనుకున్న దానికి రివర్స్గా జరుగుతూనే ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఏదో తెలుసో తెలియకో కొన్ని కారణాల వల్ల రివర్స్లో జరగడమో లేకుంటే అనుకోని జరగడం వల్ల మనం డిసైడ్ అయిపోయి ఇంతే అనడం వల్ల అదే దారిలో అదే రూపంలో వద్దనుకున్న తిరిగి మన శక్తి ప్రవహించి అనవసరమైనవన్నీ కూడా మన జీవితంలో జరగడానికి శక్తి ఉపయోగపడి మన యొక్క ఫెయిల్యూర్స్ అనేవి పెరగడం మొదలవుతాయి మన జీవితంలో. మనకు విజయం కావాలి అనుకుంటే ఈ జడ్జిమెంట్స్ మొట్టమొదటిగా మనం మానేయాలి. ఎప్పుడైతే ఈ జడ్జిమెంట్స్ మానేస్తామో మనకు అవసరమైన వాటి వైపు మన థాట్ పవర్, మన ఎనర్జీ అన్నీ కూడా ఉపయోగపడి సులభంగా మనం అనుకున్నవి సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి గుర్తుంచుకొని మరి జడ్జిమెంట్స్ మానేద్దాం. ప్రాక్టికల్ లైఫ్లో అవసరమైనప్పుడే తగినంత జడ్జిమెంట్స్ వాడదాం. అనవసరంగా జడ్జిమెంట్స్ చేయడం మానేద్దాం ప్రతి దానికి. మూడవ అతి ముఖ్యమైన విషయం, శక్తిని మనం కాపాడుకోవాలనుకుంటే ఎప్పుడూ నవ్వుతూ జీవించాలి. ఈ ప్రపంచంలో కేవలం మనిషికి మాత్రమే ఇవ్వబడిన గొప్ప వరం నవ్వు. ప్రతిదానికి సీరియస్గా, ప్రతిదానికి టెన్షన్ పడిపోయి, ప్రతిదానికి భయపడిపోయి, ప్రతిదానికి వరి అయిపోయి, ప్రతిదాన్ని మనం సీరియస్గా తీసుకోవడం మొదలు పెడితే శక్తి ఆ యొక్క సీరియస్నెస్ వల్ల, ఆ టెన్షన్ వల్ల అందులో వృధా కావడం, లీక్ కావడం జరుగుతుంది. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ స్మైల్తో, అందుకే లాఫింగ్ థెరపీ అని, లాఫింగ్ క్లబ్స్ అని ఎన్నో వచ్చాయి మన ఈ ప్రపంచంలో. టేక్ ఇట్ ఈజీ పాలసీ అనేది పాటించాలి. అందుకే దీనికోసం ఏది జరిగినా ఈ ప్రపంచంలో అంతగా మనం వరి అయిపోయేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ జీవించగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. నవ్వు లేని జీవితం అసలు ఊహించుకోవడమే అనవసరం. మన జీవితంలో అంటే ప్రతిదానికి ఊరికే నవ్వడం కాదు, లోపల నవ్వు ఉండడం, నవ్వుతూ జీవించగలగడం. అంటే ఎప్పుడైతే లోపల మన స్మైల్, ఇన్నర్ స్మైల్ అంటాం దాన్ని, ఊరికే అనవసరంగా నవ్వుతే అవతల వాడు బాధపడవచ్చు, కానీ లోపల నవ్వగలిగే ఒక స్థితిని మనం మెయింటైన్ చేయగలిగితే, ఇన్నర్ స్మైల్, ఇన్నర్ పీస్ని మనం మెయింటైన్ చేయగలిగితే, నాన్ సీరియస్నెస్ని ప్రాక్టీస్ చేసి, టేక్ ఇట్ ఈజీ పాలసీని ప్రాక్టీస్ చేసి, మన యొక్క శక్తి ఎక్కడికి పోకుండా, లీక్ కాకుండా మనకి అవసరమైన చోట ఉపయోగపడడం మొదలుపెడుతుంది. మన హాయిగా, ఆహ్లాదంగా, ఆనందకరంగా నవ్వుతూ జీవిస్తూ ఉత్సాహంగా ఉండగలుగుతాం. ఉత్సాహంగా అన్ని పనులు మనం ఆడుతూ పాడుతూ పని చేసుకుంటాం, ఉండగలుగుతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం విజయం సాధించాలనుకున్నాం. విజయం కోసం మొట్టమొదటి సిద్ధాంతంలో భాగంగా శక్తిని సాధించాలనుకున్నాం. ఆ శక్తి కోసం ధ్యానం చేద్దామని డిసైడ్ అయ్యాం. దాంట్లో పాటుగా ప్రకృతిలో కూడా ఇలాంటి మంచి అద్భుతమైన ప్రదేశాలకు వచ్చి ప్రకృతిలో ఉంటూ ఉంటే హాయిగా ఆటోమేటిక్గా మనకు శక్తి రావడం మొదలుపడుతుంది. సో ప్రకృతిలో ఉండడం మొదలు పెడదాం అనుకున్నాం. దానితో పాటుగా శక్తిని కాపాడుకోవడానికి విజయం కోసం మౌనం పాటిద్దాం. అనవసరంగా మన పంచేంద్రియాలు ఉపయోగించకుండా ఉందాం. జడ్జిమెంట్స్ పక్కన పెడదాం. నవ్వుతూ జీవిద్దాం. అందరితో, మనతో మనం, ప్రతి విషయంలో, అన్ని చోట్ల. ఈ 5 సూత్రాలు మొదటి సిద్ధాంతంలో భాగంగా మనం ఎంతగా పాటిస్తూ వెళ్తే ధ్యానము, ప్రకృతి, గుర్తుంచుకోండి, ధ్యానము, ప్రకృతి, మౌనము, నాన్ జడ్జిమెంట్, నవ్వడం, స్మైల్, ఈ 5 విషయాలు మన చేతుల్లో ఉన్నన్ని రోజులు మనకు విజయమే విజయం. ఎక్కడికి పోయినా, ఎలా ఉన్నా మనం ఆనందంగా, శక్తివంతంగా జీవించగలుగుతాం. చూడడానికి, వినడానికి చాలా సింపుల్గా కనపడవచ్చు కానీ చాలా పవర్ఫుల్ మొదటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనం పాటించడం మొదలు పెడదాం. ప్రతిరోజు ఈ 5 విషయాలని ఎక్కడున్నా పాటిద్దాం. దీనికోసం ప్రత్యేకమైన సమయం అవసరం ఉండదు. విజయాన్ని తనకు తానుగా మన వైపు పరిగెత్తే విధంగా మనం చేసుకుందాం. మనల్ని మనం ఒక మంత్రపిండంగా తయారు చేసుకుందాం. మన మాటని ఒక మంత్రంగా తయారు చేసుకుందాం. మన శరీరాన్ని ఒక మంత్రంగా తయారు చేసుకుందాం. మనల్ని మనమే ఒక శక్తివంతమైన ఆయుధంగా తయారు చేసుకుందాం. శక్తిని పెంచుకొని మూలశక్తి సిద్ధాంతం ద్వారా. సో విజయ రహస్యాల్లో మొదటి భాగం శక్తి, మూలశక్తి గుర్తుంచుకుందాం. మన జీవితంలో పెట్టడం మొదలు పెడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకృతి. వచ్చే వారం మరో సిద్ధాంతంతో
విజయం కోసం కలుద్దాం. అంతవరకు మన జీవితంలో మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ఈ విషయాలను పాటిస్తూ వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.